నెయిల్ లెస్ బెడ్. మీరు ఇక్కడ చూసినట్టయితే మా ఫర్నిచర్ అంతా కూడా కుషన్స్ అనేది ఏం వాడడం అవును, జరగదు. కుషన్స్ కనిపించట్లే చైర్స్ లో గానీ సోఫాల్లో గానీ బెడ్ మీద. మనకి ఈ రోజు కుషన్ లేకపోతే అసలు కూర్చోలేరు, పడుకోలేరు. అట్లాంటిది ఇక్కడ అసలు ఎక్కడా కనిపించట్లే. ఏంటి అసలు దీని స్పెషాలిటీ? అయితే వెదురు అనేది ఏంటంటే చాలా గ్రాస్ ఫ్యామిలీకి చెందినటువంటి మెటీరియల్. దీనిలో ఉండే అన్ఈవెన్నెస్ కూడా బాడీకి మనకు దోహదపడుతుంది. సో స్పైన్ అనేది స్ట్రైట్ అవడానికి, రెగ్యులర్గా మనం యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనకు ఎప్పటి నుంచి అయితే కుషన్ కానీ కంఫర్ట్ కానీ మ్యాట్రెస్ కానీ వచ్చాయో మన బోన్స్ అనేవి వీక్ అవడం జరుగుతుంది. సో మనం బోన్స్ మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎక్కువసేపు రెస్ట్ అవ్వడం కానీ పడుకోవడం కానీ చేస్తే మనకు మళ్ళీ ఆ బోన్ స్ట్రెంత్ అనేది రీగెయిన్ అవుతుంది. సో అదే దిశగా మేము వర్కౌట్ చేసిన డిజైన్స్లో ఈ బెడ్ డిజైన్స్ కానీ ఫర్నిచర్ డిజైన్స్ కానీ అన్ని కూడా కుషన్లెస్ మోడల్లో తయారు చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవర్స్, వీళ్ళందరికీ బ్యాక్ పెయిన్ చాలా నార్మల్ అయిపోయింది ఈ రోడ్స్ వల్ల. ఈ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి, అది ఇది అని కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. మరి ఇవి ఎంత వరకు అవి సూటబుల్ అంటారు? హెల్త్ వైజ్ చాలా మంది అవేర్నెస్ తో ఉంటున్నారు, చాలా కాస్ట్ పెడుతున్నారు. బెడ్ కన్నా గానీ మ్యాట్రెస్ కి ఎక్కువగా కాస్ట్ పెడుతున్నారు. మరి సో అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుందా? 100% మేము అట్లాంటి వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తామండి. దీనిలో ఏమవుతుందంటే మనం బ్యాక్ ఎప్పుడైతే స్పైన్ స్ట్రైట్ గా ఉంటుందో మనకి మిగతా అటువంటి బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. సో న్యాచురల్గా ఇప్పుడు ఎత్తైతే ఈ అన్ఈవెన్నెస్ ఉంటుందో దానివల్ల బాడీకి మసాజ్ లాగా ఉంటుంది. సో డ్యూరబుల్గా స్ట్రాంగ్ ఉండేలాగా మేము వెదురుతో తయారు చేస్తున్నాం ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవి ఎన్ని సంవత్సరాలు ఇంకా లైఫ్ లాంగ్ ప్రొడక్ట్ అనుకోవచ్చు అండి? మేము 20 years లైఫ్ ఇస్తున్నాం మేడం. అదే మన వాటర్తోని దీంతో ఏదైనా కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తాయి. అది మేము 100% అడ్రస్ చేస్తూ వస్తాం అనమాట. ఇప్పుడు బెడ్ తో పాటు ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తుంది. ఏంటండి ఈ చైర్స్ యొక్క ప్రత్యేకతలు? ఇది 0 nails తో చేసామండి. ఇది ఒక నెయిల్ కూడా యూజ్ చేయలేదు, మెటల్ నెయిల్స్ అనేవి అంతా బ్యాంబూ నెయిల్స్ లేవన్నారు. మరి ఇది ఎట్లా కనెక్ట్ అవుతుంది? మేడం మేము బ్యాంబూతోనే నెయిల్స్ తయారు చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే ఆ బ్యాంబూ నెయిల్స్ ఎగ్సే మేము దీన్ని జాయినరీకి వాడతాము. సో అది కాకుండా దీంట్లో ఏంటంటే కంప్లీట్గా బ్యాంబూతో చేయడం వల్ల ఈ కంఫర్ట్ వైజ్ కానీ దీన్ని టెక్స్చర్ వైజ్ కానీ చాలా యూస్ఫుల్గా అండ్ డ్యూరబుల్గా ఉంటుంది ఇది.